శ్రోతలకు నమస్కారం. గోదా వైభవము కార్యక్రమమునకు స్వాగతము. ప్రార్థన. కిరాలకులాంబోధి మిథుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు రంగనాథస్వామికి స్నాతకము చేయుటకు నిశ్చయించారు. విడిదిలో ప్రారంభమైన మంగళ తూర్యనాదాలు మారుమ్రోగి ఆ మాధుర్యం దిక్కుల చివరి వరకు నిండి ఆకాశమే దిగ్భ్రమ చెందుతున్నదా అనిపించింది. శబ్దశక్తితో భూతలమై పొంగిపోయినట్లయింది. పెళ్లివారందరూ కూడా మంటపంలో చేరి ఆనందపూర్ణమైన కన్నులతో స్నాతక వ్రతం నిర్వర్తించడానికి పూనుకున్నారు. మగపెండ్లివారు కూడా మంటపంలోనికి వేంచేశారు. మంటపమున దిగిరి మగపెండ్లివారలు మావితోరణముల మాలలందు మొగములాకుపచ్చ నిగనిగల్ మురియంగా సప్త ఋషుల సతులు సందడించి పీటల మీద నిల్పుటకు పిల్చిరి రంగని స్నాతకంబునన్ బాటల గంధి పార్వతిని వంకలదేరిన చంద్రమక్కళాకోటి జటాకిరీటరసికున్ పరమేశ్వరు నంబికాపతిన్ బాటిత మంజుగీత పరిపాటిని బోటులు పాట పాడగన్. శ్రీ వశిష్ఠ మునీంద్రులు స్నాతక వ్రతానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేయించారు. శుభకరమైన మామిడి తోరణాల ఆకుపచ్చ కాంతులు సప్తర్షి పత్నుల ముఖాలలో ప్రతిఫలించాయి. పువ్వులు, పండ్లు, పుణ్యతీర్థాల జలాలు, ఆకులు, ఒక్కలు, పచ్చని బంగారు కాసులు, పెండ్లిపీటలు, అగరు ధూపాల పాత్రలు, తామరాకులు పళ్ళెరాలలో కూర్చి ఉంచారు. క్రొత్త కలశాలపైన మామిడాకులు, కొబ్బరికాయలు నిలిపి కలశలక్ష్మిని ఆవాహన చేశారు. ఒక ప్రక్కన స్నాతకం పెండ్లిపీటలు వేశారు. ఎక్కడ చూసినా శుభమంగళ లక్షణాలు వెల్లివిరిసి ఉన్నాయి. రంగనాథుని చేత స్నాతకం చేయించే దంపతులుగా పార్వతీ పరమేశ్వర్లను ఆహ్వానించారు. వంకలు తీరిన చంద్రకళాశేఖరుడైన పరమశివుడు తన అర్ధాంగి అంబికతో సహా వచ్చి పీటల మీద కూర్చుంటూ ఉంటే కన్యకామణులు మంగళస్తోత్రాలు సుమధురంగా గానం చేశారు. సర్వమంగళైన పార్వతి తన సుకుమార పాదాలతో పీట మీద అడుగు పెడుతూ ఉంటే పసుపు పచ్చని రంగుపై సన్నని పారాణి ఎర్రగా మెరిసింది. ఆమె ముఖం పైన సింధూర వర్ణంలో తిలకం వెలుగుతున్నది. ముడివేయబడిన ఆమె కేశవేశము సహజంగా సంపంగి వాసనలతో గుబాళిస్తోంది. సిరులు చిందించే పట్టుచీరతో ఆ తల్లి శ్రీరంగని పిలుస్తూ పీటల మీదకు వచ్చింది. తల్లిదండ్రులు లేనప్పుడు అక్కగారు, బావగారు స్నాతక పీటలపై కూర్చోవడం సంప్రదాయమే. పరమేశ్వరుడు కూడా లేచి నిలబడ్డాడు. సర్వ కళలతో కూడిన అర్ధచంద్రుని తోడి జటా కిరీట కాంతులు, పులితోలు, వస్త్రపు కాంతులు, సర్పహారం ధరించిన కంఠకాంతులు అన్నీ కలిసి ఒకటై ఆయన ధరించిన భస్మ త్రిపుండాలలో ప్రతిబింబించాయి. అలా శోభిల్లుతున్న శంకరుడు గౌరీదేవితో కలిసి శ్రీరంగని బాహువులు పట్టుకొని నడిపించుకొని వచ్చాడు. వేద పండితుల మంత్రపఠనం శ్రావ్యంగా సాగుతూ ఉంది. శాస్త్రయుక్తంగా స్నాతక క్రతువు అయిన తరువాత సమావర్తన వ్రతం జరిపించారు. సమితలు, పావుకోళ్ళు, గొడుగు, అద్దము, బొట్టు పెట్టి సమకూర్చి కొన్ని సాటీలను అనగా అంగవస్త్రాలను మూట కట్టించారు. రంగనాథుని చేత సమావర్తన హోమం జరిపించి సదస్యులకు నమస్కరింపచేశారు. పావుకోళ్ళు తొడిగి గొడుగు పట్టించి
మూటను భుజముపై ఎక్కించి రంగని బయలుదేరదీశారు. మంటపం నుండి దిగి కృష్ణుని ఆలయ ప్రాంగణంలో నిలబడిన రంగనాథుడు కాశీయాత్రకు బయలుదేరాడు. అతని వెనుకనే గౌరీశంకర్లు నడిచారు. ఆ వెనుక సప్త మహర్షులు వారి సతీమణులు బయలుదేరారు. కొన్ని అడుగులు నడిచిన తరువాత విష్ణుచిత్తుని అన్నగారి కుమారుడు ఒక చిన్నవాడు ఎదురు వచ్చాడు. రంగనాథుని పాదాలు తాకి సేవించి అందమైన గడ్డం కింద బెల్లపు ముక్క పెట్టి ప్రేమతో వినయంతో వేడుకున్నాడు. బావగారు, రంగనాథులు అసలే కస్తూరి రంగుతో మీరు మెరిసిపోతున్నారు. తమ నీలదేహ ఛాయకాంతులతో దిక్కులు నిండిపోతున్నాయి. దయచేసి ఆగండి. ఇప్పుడు కాశీయాత్రకు వెళ్ళడం దేనికి? మా అక్కగారు గోదాదేవి మీకు తగిన జంట. ఆమెనిచ్చి వివాహము చేస్తాము, స్వీకరించండి అని, మాపై దయ ఉంచండి అని కూడా వేడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఊళ్ళ వెంట తిరగడం మానివేసి మా అచ్చమైన బంగారు బొమ్మను స్వీకరించండి. ఇకపైన తమరు ఇంటి పట్టునే ఉండి గృహస్థి ధర్మాన్ని నిర్వర్తించాలి. రంగనాథులు కస్తూరి రంగువారు, దశలు నీలమేఘఛాయ దీప్తులొప్ప, యాత్రకును పోవవలదింక పాత్రమైన గోదనిత్తుము కూర్మితొగొనుడు మీరు. మమ్ము దయచూచి యాత్రలు మాని ఇంక అచ్చ బంగారు బొమ్మను తెచ్చుకొనుడు. ఇంటి పట్టున నుండి మీరింక మీద తగ గృహస్థుని ధర్మంబు దాల్పవలియు అని నవిని రంగనాథుడు యాత్రమాని గొడుగు మూటయు నాతని గొనుమటంచు. ఇచ్చి వెనుక కుమరలను మెచ్చి చూచు సకల దేవతలుషులను సాక్షిగాగా. ఈ మాటలు అంటుంటే రంగనాథుడు తన కాశీయాత్ర వెంటనే మానివేసి చేతిలోని గొడుగును భుజాన ఉన్న మూటను బావుమరిదికి ఇచ్చివేశాడు. వెనుదిరిగి మంటపంలోనికి చేరుకున్నాడు. ఈ లీలా విశేషాన్ని సకల దేవతలు ఋషులు తిలకించి అబ్బురపడిపోయారు. విష్ణుచిత్తుడు తన శిష్యులైన పండితులతో బంధువులతో పరివారంతో వచ్చి మంటపంలో నిలబడి రంగనాథునకు ఋషులకు చీనాంబరాలు సమర్పించాడు. మగపెండ్లివారు ఆడిపెండ్లివారు చలోక్తులు మాట్లాడుకుంటూ గర్భగుడిలోనికి వచ్చారు. కులదైవమైన వేణుగోపాలమూర్తి కొత్త బట్టలు కట్టి పూలదండలు అలంకరించి పూజించారు. ఆ సేవలకు కృష్ణుడు కూడా సంతోషించాడు. శ్రీరంగనాథుడు విలాసంగా కేళీ వినోదంగా సింగారించుకున్న పట్టుబట్టలతో కాంతులేని ఆభరణాలతో తోరణ మంటపం అందున్న ప్రాంగణంలో విహరిస్తూ ఉన్నాడు. అనురాగమయమైన చూపులతో వివిధ భంగిమలలో విహరిస్తూ ఉన్న రంగనాథుని మనసంతా గోపాలదేవుని ఆలయ ప్రాంగణంలోనే గోదాదేవిని వెతుకుతున్నది. బంధువుల మధ్యలో ఎక్కడైనా గోద కనపడుతుందేమో అని ఆయన చూస్తున్నాడు. ఏదో పెద్ద పని చేయబోతున్న వాని వలె ఆలయ చంద్రశాలలోనికి వచ్చాడు. అయితే గోదాకుమారి ఇంకా కొంట చూపులు బంధువుల మధ్యన దాగి ఉండిపోయింది. ఒక పెద్ద ముత్తైదువ వెనుక నిలిచి ఉన్న గోదాదేవికి కూడా కుతూహలంతో రంగని చూడాలనే ఉన్నది. కానీ చూడలేదు. మగపెండ్లివారుగా సకల దేవతలు విడిదిలోకి వచ్చి దిగారు. వారందరూ సంతోషంతో పరవళ్ళు త్రొక్కుతూ ఆడుపెండ్లి వారిని ఆప్యాయంగా పిలిపించి సరదాగా లోపాలెనుతూ హాస్యాలతో రకరకాల మాటలతో చలోక్తులతో చాలా సందడి చేశారు. అందరికీ కావలసిన అన్ని మర్యాదలు బాగానే ఉన్నాయి. కానీ అసలైన భోజనాలు
పిండి వంటల ఏర్పాటు ఏమీ నిండుగా లేదు సుమా అని విఘ్నేశ్వరుడు ప్రమదానాథుల పంక్తిలో నిష్ఠూరం పలికాడు. మగపెండ్లి వారి స్త్రీజనము అందరూ కూడా తీరుబడిగా గోపాలదేవుని గుడిలో ఆడుపెండ్లి వారికి వద్దకు వెళ్ళి పెళ్లి కుమార్తె గోదాకన్యను చూసి వచ్చారు. వారికి కావలసిన ముచ్చట అది. సకల విద్యలకు సకల కళలకు మూలదేవత శారదాదేవి వచ్చి మెరుపుల ముత్యాల హారాన్ని గోధకంఠంలో అలంకరించింది. సకలార్థాల సారాంశమైన మనోజ్ఞమైన పలుకులతో మెచ్చుకొని ఆశీర్వదించి సిగలో మనోహరమైన తెల్లని పద్మాన్ని దురిమింది. తుమ్మెద రెక్కల వంటి ముంగురులు ముఖాన లాస్యమాడుతూ ఉండగా సర్వమంగళైన గౌరీదేవి గోద తల్లిగారిని ప్రేమగా పలకరించి బుజ్జగించి బొట్టు పెట్టి ఒక మంగళసూత్రము, పూలు, పండ్లు, చీర, పసుపు కుంకుమలు ఇచ్చింది. గోదమ్మకు అక్షతలు పెట్టి బొట్టు పెట్టింది, ఆశీర్వదించింది. పెండ్లి కుమార్తె చేత పెండ్లికి ముందు గౌరీ పూజ చేయించడం సంప్రదాయం. ఆ గౌరీదేవి ఇక్కడ స్వయంగా నడిచి వచ్చి గోదని ఆశీర్వదించింది. ఎంత ముచ్చటైన అబ్బురమైన సన్నివేశమో చూడండి. విచ్చిన మల్లెపూవుల విద్దెల శుద్ధుల మూలదేవి తావచ్చి జిలుంగ ముత్తముల పన్న సరంబున గోదకంఠమున్ తచ్చుపడంగ నిల్పి సకలార్థము చాదిని కుల్కు పల్కులన్ మెచ్చుచు శేషపెట్టి తురిమెన్ సిగయందున శ్వేత పద్మమున్ తుమ్మెద ముంగురుల్ కులుకు తొయ్యలి శంభుని రాణి ప్రేమమ్మున బుజ్జగించి ఒక మంగళసూత్రము పూలు పండ్లు ఇమ్ముగ కుంకుమన్ పసుపు లాలన నిచ్చెను గోద తల్లికెన్ నెమ్మిని బొట్టు పెట్టి సిరి నిండిన గోదకు శేష పెట్టుచున్ గోద తల్లి కరుంధతి కొమరు మిగుల పట్టు పుట్టంబుల సగను పళ్ళెరమున మట్టెలను ముక్కు పుడకయు మంజు కంకణములు పెండిలి వేళకు నమర చేయ. వరుని వైపు వారు ఒక మంగళసూత్రాన్ని, వధువు వైపు వారు మరొక మంగళసూత్రాన్ని తీసుకువస్తారు. ఆ రెంటిని కలిపి గుచ్చి సూత్రధారణ సమయంలో ఉపయోగిస్తారు. అలాగే గౌరీదేవి వరుని తరఫున మంగళసూత్రాన్ని తీసుకువచ్చింది. వశిష్ఠుని ఇల్లాలు అరుంధతీదేవి ఒక పళ్ళెంలో పట్టుచీరలు, మట్టెలు, ముక్కు పుడక, చక్కని కంకణాలు పెట్టి గోద తల్లిగారికి అందించి పెళ్లి వేళకు సిద్ధం చేయమని కోరింది. అగ్నిహోత్రుని భార్య సోహాదేవి గోదాదేవి ముఖాన కుంకుమ బొట్టు పెట్టి మామిడి చిగురంచు పట్టుచీర, కావిరంగు కుంకుమతో నిండిన కుంకుమ భరిణ, ఎర్ర కలువలు పళ్ళెంలో పెట్టి అనురాగమయమైన చూపులతో ఇచ్చింది. ఇక్కడ 25వ అధ్యాయంలో 27వ పద్యంలోనూ స్వాహాదేవి చేసిన అలంకారాలన్నీ కూడా మనము చూసి ఉన్నాము. అలా తమను గౌరవించిన మగపెళ్లి వారిని ఈ ఆడపెళ్లి వారు వంతలందరూ కూడా గోద తల్లిగారు ప్రేమతో గౌరవ సత్కారాలు చెప్పి కొత్త బట్టుబట్టలు, గోపాలదేవుని ఆలయ ప్రాంగణంలో పూచిన బుట్టెడు పువ్వులను ప్రత్యేకంగా సమర్పించారు. వారు వీరు సంతోషంగా సల్లాపాలు చేస్తూ దేవలోక గాథలను, ఋషుల పుణ్యచరిత్రను, బాలగోపాల్ని లీలా విశేషాలను చెప్పుకుంటూ చాలాసేపు కాలక్షేపం చేశారు. పెళ్లికి చేరిన వారిలో మగవారు పేపరు చదువుకోవడం, స్వంత పనులు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు మాట్లాడుకోవడం, ఆడువారు చీరలు, నగలు గురించి, బంధువుల గురించి కబుర్లు చెప్పుకోవడం మాత్రమే తెలిసిన మనకు ఈ సన్నివేశం చాలా చిత్రంగా, అబ్బురంగా ఉంటుంది. అసలు జరగవలసింది ఇదే. గోదాదేవి, నీలవేణి కలిసి ఉదయ సంధ్యారుణ కాంతులలో దేవకాంతలను, ఋషికాంతలను వెంటబెట్టుకొని
గోపాలదేవుని ఉద్యానవనంలో కొలని చెంత అలలపై తేలివస్తూ పులకలెత్తించే చల్లని గాలులలోనూ విహరింపజేశారు. ఆనాటి రాత్రి అంతా గోదాదేవి గోపాలకృష్ణునితో ఏకాంత స్థితిలో మాట్లాడుతూ గడిపివేసింది. ఇలా గడిచిపోయిన నిర్మలమైన 26వ రాత్రి భక్తుల కోరికలు తీర్చుగాక. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.